హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను రొయ్యలతో మంచి బిర్యానీ చేసి చూపిస్తాను. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే. అది ఎలాగో చూసేయండి. ఫస్ట్ మనం రొయ్యలు మంచిగా క్లీన్ చేసుకుని వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో వేసుకుందాము. ఆయిల్ ఫస్ట్ అయితే వేసుకోవద్దు. నీళ్ళైనా అయిన తర్వాత ఇలాగ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. పసుపు వేసుకుందాము, ఇంకా అలాగే సాల్ట్, మిర్చి పౌడర్ మన టేస్ట్ని బట్టి, మీరు ఎంత స్పైసీ తింటారో అలా దాన్ని బట్టి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోని పెరుగు 1/2 కప్ వరకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనా, జీరా పౌడర్ 2 స్పూన్ వరకు వేసుకోవచ్చు, అలాగే ధనియా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుని మనం పక్కన పెట్టుకుందాము. మనం రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో గరం మసాలా, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను టమాటర్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను, ఒక 5 టమాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము స్లో ఫ్లేమ్లో. ఇది ఉడుకుతూ ఉంటుంది కదా, మనం ఇప్పుడు రైస్ పెట్టుకుందాము. ఇప్పుడు రైస్లో గరం మసాలా, అలాగే కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, సాల్ట్ కూడా వేసుకుందాము. 1.5 స్పూన్ వేసుకున్నాను నేను. అలాగే ఆయిల్, కొత్తిమీర పుదీనా వేసుకుని కొంచెం పలుగ్గానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం కర్రీ చూసుకుందాం. ఇందులో కలిపి పెట్టుకున్నాం కదా, రొయ్యలు కూడా వేసుకుందాము. ఇప్పుడు మనకి స్పైసెస్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ మిర్చి పౌడర్ వేసుకున్నాను, హల్దీ, అలాగే సాల్ట్ కూడా. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మసాలా వేసుకుందాము, షాహీ బిర్యానీ మసాలా. ఇది కంపల్సరీ, ఇది వేసుకుంటేనే బాగుంటుంది. ఇది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము, ఒక చిన్న గ్లాస్. చూసారు కదా, ఇది యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, మిర్చి కూడా వేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని అందులో ఫస్ట్ లేయర్ మనం ఈ కర్రీ వేసుకోవాలి. రొయ్యలు మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ లేయర్ రైస్ వేసుకుందాము. ఓకే, ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఇది కూడా. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మనం కర్రీ వేసుకుందాం. మళ్ళీ రైస్ వేసుకుందాము. ఓకే, చూసారు కదా, పైనుంచి మళ్ళీ ఒకసారి బ్రౌన్ ఆనియన్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని
నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను పాల్లో మిక్స్ చేసి. మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్లో ఫ్లేమ్లో ఒక 15-20 మినిట్స్లో అలా స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది మన బిర్యానీ. నచ్చింది కదా వీడియో? లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి.